బులెటిన్ లో డీటెయిల్ చూసుకుంటే తన కుమారుడు మాకంటి గోపినాథ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి మహానంద కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపినాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను చూసేందుకు అనుమతించలేదని, అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను మాత్రం అనుమతించారని చెప్పారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు మృతి చెందాడని, మరణాన్ని ధృవీకరించడంలో కూడా జాప్యం జరిగిందని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన మహానంద కుమారి నా కుమారుడు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందాడని వివరించింది. మరణానికి ముందు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డారని, 2025 జూన్ 5న గోపినాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన కుమార్తె దిశిరా సంతకం చేసిన ఒక లేఖ ఆధారంగా భద్రతా సిబ్బంది నన్ను చూసేందుకు అనుమతించలేదని తెలిపింది. గోపినాథ్ గత కొన్ని నెలల వైద్య పరీక్షల ఫలితాలు పరిశీలించగా ఆయన తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించానని చెప్పింది. అయితే అయినప్పటికీ అతనితో ఉన్నవారు సకాలంలో సరైన వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం క్షీణించిందని వివరించింది. డయాలసిస్ చేయడంలో జాప్యం, మూత్రపిండాల తొలగింపునకు సంబంధించిన నిర్ణయాలు మరణానికి దారితీసిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఏఐజీ ఆసుపత్రిలో జరిగిన చికిత్స వివరాలు, ఆరోగ్య పరీక్షల ఫలితాలకు సంబంధించిన కొన్ని పత్రాలను ఆమె పోలీసులకు అందించారు. మహానంద కుమారి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. నిన్న శనివారం ఏదైతే ఉందో మానస, ఈవినింగ్ టైంలో గోపినాథ్ తల్లి మహానంది కుమారి, ఈ వయసు 92 సంవత్సరాలు, గోపినాథ్ చనిపోయింది, అనుమాన స్థితిలో చనిపోయాడు. దానికి సంబంధించి ఏఐజీ హాస్పిటల్లో జూన్ 5న హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని మహానంది కుమారి రాయదుర్గం పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ వెంకన్నకి. దానికి సంబంధించి కొంత ఇన్డెప్త్ గా దీని గురించి పరిశీలన చేస్తే మాగంటి గోపినాథ్ కి కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ ఏజీ హాస్పిటల్ తో కావచ్చు, దాని బిఫోర్ యశోద హాస్పిటల్లో కొంత ట్రీట్మెంట్ కూడా జరిగింది, దానికి బిఫోర్ అని మహానంది కుమారి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నాయో అవి మొత్తం కూడా పిఎస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆవిడ ఆరోపించింది ఏంటంటే ఏఐజీ హాస్పిటల్లో జూన్ 5న జాయిన్ అయితే జూన్ 5న ఆ టైంలో చనిపోతే కొంత 3 days వరకు కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే వరకు కొంత దాన్ని దాచిపెట్టారు అనే నెపంతో కొంత ఫిర్యాదులో కూడా ఆవిడ పేర్కొనడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏజీ హాస్పిటల్లో నన్ను అనుమతించలేదు, నేను కేటీఆర్ కూడా ఒకే లిస్ట్ వెళ్ళాము, కేటీఆర్ ని అనుమతించినప్పుడు నన్ను అనుమతించట్లేదని కేటీఆర్ కూడా నేను చెప్పడం జరిగింది. అప్పుడు నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయి తర్వాత వేరే రూట్ న కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను చూడటంతో కేటీఆర్ వెనక్కి కూడా వెళ్ళాను, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈ పరిణామాలన్నీ కూడా నేను ఒకసారి నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కొంత నా కుమారుడు మాగంటి గోపినాథ్ ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఆ టైంలో చనిపోయింది అంతా కూడా నాకు కొంత అనుమాన స్థితిలో ఉంది. దీని గురించి పోలీసులు విచారణ జరిపి ఏం జరిగింది అనేది కొంత నాకు తెలియజేయాలి. దాంతో పాటుగా కొంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోనే నిన్న కంప్లైంట్ చేసినట్లు కూడా మహానంది కుమార్ చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ ఏదైతే ఉందో తన హిందూ లా ప్రకారం మొదటి భార్యకి ఎలాంటి
డివోర్స్ అనేది ఇవ్వకుండా సునీతని మ్యారేజ్ చేసుకోవటం అనేది తప్పు అన్నట్లుగా కూడా ఇప్పుడు మహానంది కుమారి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ మహానంది కుమారి చెప్తున్న దాని ప్రకారం తారక్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ భార్య కుమారుడు వారసత్వ సర్టిఫికేట్ కి సంబంధించి కొంత ఇష్యూ నడుస్తుంది. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా షేర్లింగపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా దీనికి సంబంధించిన పత్రాలు కూడా మహానంది కుమారి మాగంటి గోపినాథ్ తల్లితో పాటు మనవడు తారక్ మొదటి భార్య వీళ్ళు ముగ్గురు కలిసి కొన్ని డాక్యుమెంట్స్ పత్రాలు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ వారసత్వం సంబంధించిన సర్టిఫికేట్ ఏదవుతుందో ఎంఆర్ఓ జారీ చేస్తారు. ఈ వారసత్వ సర్టిఫికేట్ ఉండటం వల్ల మాగంటి గోపినాథ్ పేరు మీద ఏవైతే ఆస్తులు కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఏవైనా ఆస్తికి సంబంధించినది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అనుమతించినట్లుగా ఎంఆర్ఓ ఒక వారసత్వ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ వారసత్వ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మాగంటి గోపినాథ్ జూన్ 8నే చనిపోతే జూన్ ఎండింగ్ కల్లా సునీత ప్రస్తుతం ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్న జూబ్లీహిల్స్ సునీత ఆ టైంలోనే అప్లై చేశారు అని వీళ్ళకి రావడంతో వీళ్ళు ఆ సర్టిఫికేట్ అన్ని తప్పుడు పత్రాలతో సమర్పించారు, మేము ఎవరూ లేము అన్నట్టుగా కూడా వారసత్వ సర్టిఫికేట్లు చూపించారనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా ఎంఆర్ఓ ఆఫీస్ లో షేర్లింగపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి మాగంటి గోపీనాథ్ కి. అలాంటప్పుడు గన్ మ్యాన్లు ఉంటారు, పోలీసు వ్యవస్థ ఉంటది, పక్కన చుట్టుపక్కలంతా ఎమ్మెల్యే అయినప్పుడు కొంత అధికారులు కూడా ఉంటారు. అలాంటప్పుడు సిపిఆర్ లాంటివి కొంత గోపీనాథ్ మరణానికి పట్ల మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కొంత అనుమానం అయితే నాకుంది. ఈ అనుమానాన్ని కొంత క్లారిటీ చేయాల్సిన బాధ్యత పోలీసు పైన ఉందని కూడా ఆనంద్ కుమారి చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ వారసత్వ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వారసత్వ సర్టిఫికేట్ గురించే ఇష్యూ మొత్తం నడుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో ఏది చేసినా వాళ్ళు ఈ రోజే చేయాలి. ఈ రోజు చేస్తే కొంత ఆ ఇంపాక్ట్ పడి ఏదైనా రిజల్ట్ కూడా తారుమారయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మహానంది కుమారి చెప్పకపోయినా కానీ ఇదే మెయిన్ టార్గెట్ గా కూడా కనిపిస్తుంది. మహానంది కుమార్ని అసలు పట్టించుకోలేదు. మాగంటి వైఫ్ గా ఉన్న సునీత ఇప్పుడు నన్ను ఎలాంటి విషయాల్లో కూడా నన్ను జోక్యం చేసుకోలేదు, నా కొడుక్కి నన్ను కూడా చాలా రోజుల నుంచి దూరంగా పెట్టేది అని కూడా చెప్తుంది. మెయిన్ గా చూసుకుంటే ఏజీ హాస్పిటల్ ని ఎలా చేయొద్దని మాగంటి గోపీనాథ్ కూతురు ఎవరైతే శిశిరా ఉందో ఒక లెటర్ కూడా సర్క్యులేట్ అయింది. ఆ లెటర్ ను కూడా పొందుపరిచి ఈ డాక్యుమెంట్స్ తో పాటు పిఎస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. దిశరా ఈ విధంగా ఎందుకు చేశారనేది ఎంక్వైరీకి పిలుస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే కేటీఆర్ ని ఎలవ్ చేసినప్పుడు కన్న తల్లి నాకు 92 సంవత్సరాలు, నా కుమారుని చూసుకోవడానికి నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి, నన్ను ఎందుకు ఎలవ్ చేయలేదు అనేది మెయిన్ గా కూడా మహానంది కుమారి చెప్తున్న అంశం. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే గోపీనాథ్ కి తారక్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా నేను న్యూ ఇయర్ కూడా నేను తండ్రితో కూడా మాట్లాడడం జరిగిందని కూడా తారక్ చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా గోపీనాథ్ తన ఇంటికి తీసుకెళ్లలేదు, బయటే కలిసేవాళ్ళము, బయట నుంచే వెళ్ళిపోయేవాళ్ళం, పార్టీ ఆఫీస్ కూడా నన్ను తిప్పేవాళ్ళు, లంచ్ కూడా చేసేవాళ్ళం అని కూడా తారక్ కూడా చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే కొంత వీళ్ళని అందరినీ ఏదైతే మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మని కావచ్చు, వాళ్ళ అన్నను కావచ్చు, ఫస్ట్ భార్యకి సంబంధించిన వాళ్ళని కూడా సునీత దూరంగా పెట్టారు అనేది కూడా మహానంది కుమారి చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా కానీ తల్లిగా నన్ను మాగంటి గోపీనాథ్ తల్లిగా నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను అసలు పట్టించుకునేదే కాదు అని కూడా నిన్న మీడియాతో షేర్ చేసుకున్న అంశాలు కూడా లేకపోలేదు. మెయిన్ గా చూసుకుంటే మేము ఎవరం కూడా మాగంటి గోపీనాథ్ దగ్గరికి వెళ్ళడానికి తనకి ఇష్టం ఉండేది కాదు. పెళ్లి ఎప్పుడైందో కూడా మాకు తెలియదు. 98లో మాత్రం నేను ఫస్ట్ సారి నేనైతే వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను. రెండోసారి పెళ్లి ఏదైతే జరిగిందో అది మాకు ఎలాంటి తెలియకుండానే చేసుకున్నారు. మా అబ్బాయిని కూడా ట్రాప్ లో దింపేసి పెళ్లి చేసుకున్నాను కూడా చెప్పడం జరిగింది మహానంది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో చూసుకుంటే నేను ఏజీ హాస్పిటల్ కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏజీ హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే జరిగిందో యశోద హాస్పిటల్లో జరిగింది. యశోద హాస్పిటల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు ఏజీ హాస్పిటల్ డాక్యుమెంట్స్, తన కూతురు మాగంటి గోపీనాథ్ కూతురు
దిశరా ఏదైతే ఒక లెటర్ సర్క్యులేట్ అయిందో తన సైన్ తో ఆ లెటర్ ఇవన్నీ కూడా పోలీసులకి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దీని పూర్తి ఎంక్వైరీ చేస్తామని కూడా ఎస్ఐ వెంకన్న కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.